నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక విషయంలోకి వెళ్తే మీ అందరూ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారికి మతిమరుపు అనేటువంటిది ఒకటి ఉంది. ఎందుకంటే ఒకానొక టైంలో ఆయనే ముఖ్యమంత్రి అనే సంగతి కూడా ఆయన మర్చిపోయాడు. ఆయన టైంలో చేసిన చట్టాలు ఆయనకు గుర్తులేదు. ఎందుకంటే సహజంగా ఆయనకి అటువంటి పరిస్థితి ఉండడంలో తప్పు లేదు. కానీ వైసీపీ నాయకులకు కూడా తాజాగా ఆ మతిమరుపు జబ్బు వచ్చేసింది. అందులో వైసీపీ నాయకులకు కూడా వాళ్ళ టైంలో వాళ్ళ టెన్యూర్లో చేసిన చట్టాలు వాళ్ళకి అసలు గుర్తు లేకపోవడం అనేది నిజంగా చాలా హాస్యాస్పదం. ఎందుకంటే వాళ్ళకి ఎందుకు గుర్తు లేదంటే గతంలో వాళ్ళ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సామాన్య ప్రజల మీద, టీడీపీ నాయకుల మీద, లేకపోతే ఎవరైతే వాళ్ళ పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న వాళ్ళ మీద వాళ్ళ చట్టాలు ప్రయోగించారు కాబట్టి ఆ చట్టాల యొక్క ఎఫెక్టు, వాటి సారాంశం వాళ్ళకి తెలియదు. ఇప్పుడు తాజాగా అవే చట్టాలు, దాని పెద్దలు మన సామెత చెప్తారు కదా, కర్మ రిటర్న్ అయిందన్నట్టు అదే చట్టాలు వాళ్ళ మీద ప్రయోగించడానికి ఇలా ప్రయోగించకూడదు, ఎప్పుడో 1947లో మనకు కొన్ని చట్టాలు వచ్చాయి, ఆ చట్టాలు మా మీద ప్రయోగించాలి కానీ కొత్త చట్టాలు ప్రయోగించకూడదు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. సరే, ఇప్పుడు సీదిరి అప్పలరాజు కుమారుడు ఎపిసోడ్ మీ అందరికీ తెలుసు. అతను డ్రింక్ చేసో మరి ఇతర కారణాల్లో అతను బండి నడిపి ఒక వ్యక్తిని గుద్ది అతను ప్రాణాపాయ స్థితిలో ఉన్న అతని సమాచారం వాళ్ళ బంధువులకు కానీ, లేకపోతే పోలీసులకు కానీ, లేకపోతే సంబంధిత హాస్పిటల్లో కానీ చేర్చకుండా అతను ఇంటికి వెళ్ళిపోయాడు. సరే, సీదిరి అప్పలరాజు గారి కుమారుడు సీదిరి ఆరవ్ ఏం చేశాడు మీ అందరికీ తెలిసిన విషయం. ఇది నేను చెప్పాల్సిన పనిలే. ఒక సాధారణమైనటువంటి వ్యక్తిని అతను బండి నడిపి, ఆ నడిపేటప్పుడు అతను ఏ పొజిషన్లో ఉన్నాడో నాకు తెలియదు కానీ బండి నడిపి అతన్ని గుద్ది అతను ప్రాణాపాయ స్థితిలో ఉంటే కనీసం వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ, లేకపోతే పోలీసులకు కానీ, లేకపోతే అంబులెన్స్కి కానీ, లేకపోతే తన తండ్రికి కానీ చెప్పకుండా అతను బండి ఇంటికి తీసుకెళ్ళిపోయి వెళ్ళటం అనేది అతను చేసినటువంటి అతిపెద్ద తప్పు. అది దాన్ని ఏమంటారే, హిట్ అండ్ డ్రైవ్ అంటారు. అలాగే ఏదైతే ఈ విషయం తన తండ్రికి చెప్పినప్పుడు తన తండ్రి ఏం చేయాలి, అరే బాబు ఏదో పొరపాటు జరిగింది, సరే పద హాస్పిటల్కి వెళ్ళి నీకు ఫస్ట్ ఎయిడ్ చేయిస్తాను, తర్వాత మనం స్టేషన్కి వెళ్ళి స్టేషన్లో జరిగినటువంటి వివరాలు చెప్పి ఆ కుటుంబ సభ్యులతో మనం మాట్లాడుకొని ఒక రాజీ చేసుకుందామని బాధ్యతను తండ్రి చేయాల్సిన పని. కానీ తానేం చేశాడు, ఆ ప్లేస్లో ఎవరో ఆ కేసుతో సంబంధం లేనటువంటి వ్యక్తి సిద్ధార్థ్ అనేటువంటి వ్యక్తిని నేనే బండి నడిపాను, బండి గుద్దానని చెప్పి ఒక తప్పుడు సాక్ష్యాన్ని క్రియేట్ చేసి ఒక అన్యాయంగా ఒక వ్యక్తి నా కేసులో విరికించేసి తన కుమారుని సేవ్ చేసుకోవాలని చూశాడు. అయితే సీసీ ఫుటేజ్ల ఆధారంగా బండి పెట్రోల్ కొట్టించుకునేటప్పుడు కానీ, లేకపోతే అతను హాస్పిటల్లో వెళ్ళినప్పుడు కానీ ఈ సిద్ధార్థ్ అనేటువంటి వ్యక్తి లేకపోవటం, అతనికి ఎటువంటి గీతలు లేకపోవటం, కేవలం ఎవరైతే సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్కు మాత్రమే అతనికి సంబంధించినటువంటి చిన్న చిన్న దెబ్బలు తగలటం, ఇవన్నీ కూడా చూసినప్పుడు పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా బండి డ్రైవ్ చేసింది సీదిరి అప్పలరాజు కొడుకు ఆరవ్ అని పోలీసులు నిర్ధారించుకున్నారు. ఇప్పుడు ఇందులో ఇద్దరు దోషులుగా ఉన్నారు. ఒకరు బండి నడిపినటువంటి సీదిరి ఆరవ్, అలాగే బండి నడిపినటువంటి వ్యక్తిని దాచి ఇంకొక తప్పుడు వ్యక్తిని అందులో ప్రవేశపెట్టినటువంటి సీదిరి అప్పలరాజు. ఇది ఇద్దరు కూడా శిక్ష అర్హులే. అయితే ఇప్పుడు ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, చట్టాలు చేసింది మనమైనా చట్టాలని పాటించకపోవటం కూడా ప్రజాప్రతినిధిగా తప్పు. ఇది వాస్తవ విషయం. అయితే ఇప్పుడు మీకు ఏదైతే సీదిరి అప్పలరాజుని జగన్మోహన్ రెడ్డి గారు అనుకూలంగా ఉంటున్నాడని చెప్పి అధర్మణ ప్రసాదరావుని ఆయన దగ్గరకు పంపించాడు. ఆయన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నాడు, రాష్ట్రంలో అనేకమైనటువంటి యాక్సిడెంట్లు జరుగుతుంటాయి, అలాంటి వాటికి 41A నోటీస్ ఇచ్చి పంపించాలి తప్పనిచ్చి వాటి మీద మీరు ఇలాగా అటెంప్ట్ టు మర్డర్ కేసు లాంటి కఠినమైనటువంటి చట్టాలు ఎలా పెట్టాలని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఒకసారి అధర్మణ ప్రసాదరావు ఏం మాట్లాడాడో ఆయన చెప్పినట్టు ఇప్పుడు ఏదైతే సీదిరి అప్పలరాజు మీద పెట్టినటువంటి లేదా ఆయన కుమారుడు మీద పెట్టినటువంటి కేసులకి చట్టాలు ఎవరు చేశారో ఇది నేను చెప్పను. నేను చెప్పాను అనుకో, మీరు తెలుగుదేశం పార్టీలో మీరు కావాలని జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు, కావాలని బురద చల్లినారని అంటారు. కాబట్టి ఈ చట్టాలు ఎవరు చేశారు, ఎవరు తయారు చేశారు అనేది నేను చెప్పను. ఎవరు చెప్పాల్సిన వ్యక్తి చెప్తాడు, వెయిట్ చేయండి. ఆయన చెప్తే మనకి బాగా క్లారిటీగా అర్థమైంది. సరే, ఇప్పుడు ధర్మాన ప్రసాదరావు ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి చూడండి. చాలా విడ్డూరంగా ఉంది ఈ అరెస్ట్ అని ఈ సందర్భం మనం చేస్తాం. రాష్ట్రంలో సుమారు ప్రతిరోజు ఒక 100 యాక్సిడెంట్లు జరుగుతాయి. అనేక ప్రాంతాల్లో జరుగుతుంటే మనం చూస్తుంటాం. చట్టం ప్రకారం వారిని అరెస్ట్ చేస్తారు పోలీసులు. పోలీస్ స్టేషన్ లో 41 నోటీస్ తో వాళ్ళని విడుదల చేస్తారు. ఫర్దర్ కోర్టులో ట్రయల్ జరుగుతుంది. అతను అప్పలరాజు కొడుకే చేశాడని అతని పైన హత్యాన మోపి తన కుటుంబంలో ఉన్నటువంటి ఇతర తండ్రిని కూడా ముద్దాయం చేసి ఇది తగునాడు. నేను ఏమంటాడు, మామూలుగా రాష్ట్రంలో దేశంలో రోజుకి కొన్ని వందల సంఖ్యలో యాక్సిడెంట్లు జరుగుతుంటాయి. జరిగినప్పుడు ఏదైతే సంబంధిత అంటే
బాధిత కుటుంబాలు వచ్చే వరకు అతన్ని ఆ పోలీస్ స్టేషన్లో ఉంచి పోలీస్ స్టేషన్ దగ్గర వాళ్ళు 41A నోటీస్ ఇచ్చి వెహికల్ని సీల్ చేసి అతన్ని పంపించేస్తాడు. వీళ్ళు కోర్టులో ఫైట్ చేస్తారు. ఇది 2019 ముందు ఉన్నటువంటి చట్టం. ఇది ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి చట్టాలు ఏంటంటే 18 సంవత్సరాలు నిండినటువంటి వ్యక్తి కావచ్చు, పైబడినటువంటి వ్యక్తులు కావచ్చు, ఏదైనా వ్యక్తులు ఆ డ్రైవ్ చేసి అంటే ఆ ఎదుటి వ్యక్తిని గాయపరచడం కానీ లేకపోతే అతని చనిపోవటానికి కానీ కారణమైతే ఇప్పుడు ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు. ఆ చట్టం ఏంటయ్యానంటే కేపబుల్ హోమ్సైడ్. ఇది మర్డర్ ఆర్ బ్రూటల్లీ కిల్డ్ అంటారు. అంటే హత్య కాదు కానీ నరహత్య లాంటిదే ఇది అని ఎందుకు తీసుకొచ్చారు? ఈ చట్టాన్ని ఎందుకు తీసుకొచ్చారంటే చాలామంది ఏమంటే నేను బండి నడిపాను, పొరపాటున తగిలాడు, చనిపోయాడు, నన్ను ఏం చేయమంటారు? కావాలంటే వెళ్ళి జైల్లోకి వెళ్తాను, 2 రోజుల్లో 1 నెల రోజులు ఉంటాను, బెయిల్ తెచ్చుకుంటాను, బయటకు వచ్చేస్తాను. ఇలాగ చాలామంది ఏంటంటే నష్టపోయినటువంటి కుటుంబాలకి కాంపన్సేషన్ ఇవ్వట్లా. ఈ కాంపన్సేషన్ ఇవ్వకపోవటం వల్ల చాలా కుటుంబాలు పాపం ఏం చేస్తారు, మహా అయితే 2 నెలలు జైల్లో ఉంటాడు వాడు, ఇంకేం చేస్తారనే ఉద్దేశంతో చాలా చట్టాలు అంటే ఒక మనిషిని గుద్దేసి నేను 1,00,000 ఇస్తా, 50,000 ఇస్తా, 60,000 ఇస్తానటువంటి అంటే ఒక ప్రాణానికి ఆ ఖరీదులు కడుతున్నారు. సో దానివల్ల ఈ చట్టాలని మార్చాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ చట్టాన్ని మార్చి ఇందులో కొత్త చట్టాలను ప్రవేశపెట్టారు. అది 2019లో. కానీ ఈ చట్టం అమలైంది 2019లో. దీనికి పూర్తి ఆకృతి వచ్చింది జూలై 2023లో. కానీ ఇప్పుడు వీళ్ళు ఏమంటారంటే లేదు ఇలాంటి చట్టాలు పెట్టొచ్చా అంటారు. మరి ఆ చట్టం ఎవరు చేశారు, ఎవరి టైంలో దీన్ని తీసుకొచ్చారు అనేటువంటి దాన్ని ఒకసారి నేను చెప్పాను అనుకోండి, నువ్వు చెప్తే వినమంటారు. సో చెప్పేవాళ్ళు చెప్తే వింటారు. ఒకసారి ఆ వ్యక్తిని నేను మీకు చూపిస్తాను, ఒకసారి ఆ వీడియో చూడండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసులు ఒక కొత్త ట్రెండ్ తీసుకొచ్చారు. ఏంటి ఆ ట్రెండ్ సెక్షన్ అంటే, ఎవరైనా బిలో ఏజ్ లో కానీ అబోవ్ ఏజ్ లో కానీ ఒక సీరియస్ యాక్సిడెంట్ చేసి ఒకళ్ళ మరణానికి కారణమైతే వాళ్ళ మీద కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అనేటువంటి ఒక సెక్షన్ పెడుతున్నారు. దానికి 14 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడేటువంటి అవకాశం ఉంది. అందుకోసం పోలీసులు కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అని ఈ సెక్షన్ ఇన్వోక్ చేసి వాళ్ళని అరెస్ట్ చూపిస్తా ఉంటారు. ఈ టెండెన్సీ ఎప్పుడు వచ్చింది అంటే 2019 నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చింది. ఇది గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఈ విధంగా యాక్సిడెంట్ కేసెస్ లో మర్డర్ కేసులు పెట్టడం గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారి జగన్మోహన్ రెడ్డి గారి టైంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చింది అన్న సంగతి ఆయన మర్చిపోయారేమని మరొకసారి చేసిన చట్టాలే కదా సార్, ఇప్పుడు మళ్ళీ ఆయనే ఎత్తి చూపుతున్నారని నేను మీ చేత చెప్పించడానికి అడిగాను సార్. జగన్మోహన్ రెడ్డి హయాంలో తయారు చేసిన చట్టాలు ఇప్పుడు వాళ్ళ నాయకులు అందులో ఇరుక్కునేసరికి ఈ చట్టం లేదు, దీన్ని తీసేయాలి, రద్దు చేయాలి. ఎప్పుడు 1947లో మన స్వాతంత్రం వచ్చినప్పుడు తయారు చేసినటువంటి ఐపీసీ సెక్షన్స్ ప్రవేశపెట్టాలని చెప్పేసి మన వాళ్ళు అడుగుతున్నారు. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే అసలు వీళ్ళ మీద ఈ చట్టాన్ని ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే, మొదటిది తన కొడుకు బండి గుద్దినప్పుడు అతను ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు అతనికి కనీసం 108 అంబులెన్స్ తీసుకొచ్చి హాస్పిటల్లో తీసుకొచ్చి అతనికి ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ అన్న చేయించాల్సిన బాధ్యత అతని పైన ఉంది. లేదు అతను బండి యాక్సిడెంట్ అయినట్టు తన తండ్రికి ఫోన్ చేసి, నాన్న ఇలా జరిగింది, ఇలా చేశాను, ఇప్పుడు ఈ వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు, ఇతనికి మెరుగైనటువంటి వైద్యాన్ని అందించాల్సిన బాధ్యత మన చేతిలో ఉంది, కాబట్టి దయచేసి ఏదో చేద్దామని చెప్పి కనీసం ప్రైవేట్ హాస్పిటల్కి అయినా తీసుకెళ్ళి అతనికి బెటర్ వైద్యం చేయాల్సిన బాధ్యత వాళ్ళ చేతిలో ఉంది. లేదు ఒకవేళ అది కూడా అది అక్కడ ఉన్నటువంటి చట్టం అది కానీ అతను చేసుంటే హిట్ అండ్ డ్రైవ్ అనే 106 అనే సెక్షన్ అసలు అక్కడ అప్లికేటెడ్ అయ్యే పరిస్థితే ఉండదు. కానీ ఇక్కడ వాళ్ళు ఉద్దేశపూర్వకంగా అతన్ని గుద్దేసిన తర్వాత ఎస్కేప్ అవ్వాలనేటువంటి ఆలోచనతోటి ఇక్కడ అతను అక్కడ నుంచి వెళ్ళిపోవటం జరిగింది. ఆ మనిషికి ఏం జరిగింది, అతను సీరియస్ ఇంజూర్డ్ అయి ఉన్నాడా లేకపోతే అతను ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడా అనేటువంటి దాన్ని కూడా పరిగణలోకి తీసుకోకుండా ఇటువంటి నిర్లక్ష్యంగా అతను అక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు. ఒకటి అది అతను చేసినటువంటి అది పెద్ద తప్పు. రెండవది అతను మైనర్ బాలుడు, అంతేకాకుండా అతను డ్రింక్ చేసి ఉన్నాడు, అతను ఏదైనా మాంత్రిక ద్రవ్యాలు సేవించుండొచ్చు. ఇలాంటివి అంటే వాడు చేసినటువంటి తప్పుకి అభంశవం తెలియనటువంటి ఒక రోడ్డు మీద ఉన్నటువంటి వ్యక్తి చనిపోయాడు. మరి దీనికి ఎవడు బాధ్యత వహించాలి? ఎవడు తప్పు? ఇది తాగి రోడ్డు మీదకి రావటం చట్టరీత్యా నేరం అయినప్పటికీ ఆ చట్టాన్ని బ్రేక్ చేసినటువంటి వ్యక్తులు ఎలా మీరు యాక్సెప్ట్ చేస్తారు అనేటువంటిది మీరు ఆలోచన చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ కరెక్ట్గానే నేరస్తులు అనడానికి ఇది ఆధారం. ఇక తన తండ్రి బాధ్యత. తన కొడుకు తప్పు చేసినప్పుడు తన కొడుకుని
ఫ్రస్ట్రేట్ చేయించుకుని తన కొడుకు మీద ఎంత ప్రేమ ఉందో చనిపోయినటువంటి కుటుంబాన్ని కూడా న్యాయం చేయాల్సిన బాధ్యత సీదిరి అప్పలరాజు పైన ఉంది. కానీ సీదిరి అప్పలరాజు ఏం చేశాడు? ఈ కేసులో తన కుమారుని ఎస్కేప్ చేయడం కోసం అసలు ఎటువంటి సంబంధం లేనటువంటి వ్యక్తి పేరు అందులో ఇన్వాల్వ్ చేసి అతను నేరస్తుడిగా చూపిస్తూ అతని స్టేషన్కి వెళ్ళి స్టేషన్లో తను లొంగిపోయేటట్టు చేయడంతో పాటు అభంశోభమైనటువంటి పిల్లాన్ని ఈ కేసులో ఇరికించడం, సాక్ష్యాలు తారుమారు చేయటం. ఇద్దరు ఉన్నారు కదా, ఇంకేంటి మరి మళ్ళీ తెగ మాట్లాడుతున్నావు? మీరు చేస్తేనేమో సంసారం, బయటోడు చేస్తే ఇంకొకట. ఏమయ్యా ధర్మాన ప్రసాదరావు, నీ తమ్ముడు నువ్వు అమరావతి రైతులు భూములు ఇచ్చిన పాపానికి రోడ్ సైడ్ కొట్టుకుంటుంటే టీషర్ట్లు వాచ్లు వేసుకున్నారు, లకారాలతోటి నీ తమ్ముడు సంబోధిస్తాడు, నువ్వు మాట్లాడతావు. మీరు పెద్ద పత్తిత్తులు, మీ కుటుంబాలకు మీ వైసీపీ నాయకులు జరిగితేనే మీకు చట్టాలు గుర్తొస్తాయి. మీరు మాత్రమే మనుషులు, మీ పిల్లలకు మాత్రమే జీవించే హక్కు ఉంది, మిగతా వాడికి ఎవరికి లేదు హక్కు. కాబట్టి ఇవాళ నేనేం చెప్తున్నానంటే జగన్మోహన్ రెడ్డి చేసిన చట్టాలు జగన్మోహన్ రెడ్డికి ఎలా గుర్తులేదు, వైసీపీ నాయకులకు కూడా గుర్తులేదు. ఎందుకంటే వాళ్ళకి చట్టాలు ఎప్పుడు కూడా ప్రత్యర్థి పార్టీ నాయకుల మీదనో లేకపోతే కార్యకర్తల మీదో లేకపోతే వాళ్ళని ఎదిరించే వాళ్ళ మీద ఉపయోగించాడు తప్ప నుంచి ఆ చట్టాలు కూడా బాధిత కుటుంబాలకు ఎవరికైనా న్యాయం చేసి ఉంటే కనీసం వాళ్ళకి ఇలాంటివి కనీసం అవగాహన ఉండేది. కాబట్టి ఇప్పుడు ఏమంటారంటే మీ ప్రభుత్వ హయాంలో మీరు తయారు చేసిన చట్టాలు ఈరోజు మీ మీదకు ప్రయోగించేసరికి అయ్యో అమ్మో అన్యాయం జరిగిపోతుంది, మాకొద్దు ఈ చట్టాలు అంటున్నారే. అంటే న్యాయస్థానం మీద గౌరవం లేదా? ఈరోజు సీదిరి అప్పలరాజుకి 14 రోజులు రిమాండ్ ఇచ్చింది. అతను తప్పు చేయకపోతే కోర్టు ఎందుకు రిమాండ్ వేస్తుంది? తన కొడుకు రిమాండ్ విధించింది. ఎందుకంటే అతను స్పష్టంగా సాక్ష్యాలు తారుమారు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. అట్లాగే గుద్ది వదిలేసి వెళ్ళిపోయి మూర్ఖంగా వెళ్ళిపోయాడు తన కొడుకు. ఇద్దరు తప్పు చేసినా మేము మాత్రం మా జగనన్నకి మాకు మాత్రం సపరేట్ రాజ్యాంగం కావాలి, మాకంటూ కొన్ని రూల్స్ కావాలని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడటం నిజంగా హాస్యాస్పదం. అరే కనీసం మీరు ఆ ప్రెస్ మీట్లు పెట్టేటప్పుడు వాళ్ళు ఏ చట్టం పెట్టారు, ఆ చట్టం ఎప్పుడు ఇంప్లిమెంట్ చేసి చచ్చారు అది తెలుసుకొని సావనరా. మీరు ప్రెస్ మీట్లు పెట్టి అన్ననెందుకురా మళ్ళీ వీపింగ్ చేస్తారు? అసలే అన్న ఆ ప్రెస్ మీట్లు పెడితేనే మీమ్స్కు కేర్ ఆఫ్ అడ్రస్, మళ్ళీ మీరు కూడా పెట్టి అన్నని మింగిస్తే ఎట్లా రా భయ్? కొంచెమైనా జ్ఞానం ఉండొద్దా? ఇప్పుడు నేను చెప్పలేదు, జాడా శ్రావణ్ చెప్పాడు. జాడా శ్రావణ్ అంటే నిన్నటిదాకా మీ పక్క నుండి బెల్లీ డ్యాన్స్ చేసినటువంటి శ్రావణే చెప్పాడు. కాబట్టి ఇప్పుడు నేనేమంటానంటే ఇద్దరు కలిసి అన్నని బాగా అర్థమైందా? కాబట్టి కనీసం రేపు ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు కనీసం కొంచెం అవగాహన, స్పృహ, ఒంటి మీద సోయతోటి పెట్టండి. ఎట్ట పెడితే అట్టు పెట్టమాకండి ప్రెస్ మీట్.